ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తక్షణం బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం వివరాలను సీఎంఓ సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్స్ కు తరలించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుండి సహాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. జగ్గయ్యపేట మండలం బూదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, తోటి సిబ్బంది బాధితులను జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్స్ కు తరలించారు. బాధితులంతా బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బాయిలర్ పేలి తీవ్ర గాయాలతో ఉన్న కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ బూదవాడ గ్రామస్తులు కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. బిందు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామంలో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో మాత్రం బాయిలర్ పేలి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూడా 16 మంది కార్మికులకు అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కూడా స్థానికం అంటే కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులే వాళ్ళని స్వయాన రక్షించి సొంత వాహనాలు, కార్లు కానివచ్చు, బైకులు కావచ్చు, వాళ్ళని ఆ వాహనాలపై కూడా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ నుంచి కూడా 108 సహాయంతో విజయవాడలో నుండి మణబల ఆసుపత్రికి 7 మందిని తరలించగా మరొక 6 మాత్రం ఆంధ్ర హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కూడా చికిత్స ఐసీలో ఉన్నటువంటి 2 వ్యక్తులు, ఆవుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, అదేవిధంగా అర్జున్ అనే వ్యక్తి కూడా 2 మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఏదైతే ఉన్నటువంటి బోదవాడ గ్రామంలో అయితే విషాద ఛాయలను అమ్ములుకున్నాయి. ఒక్కసారిగా ఈ బోదవాడ గ్రామానికి చెందిన గ్రామస్తులు అందరూ కూడా అల్ట్రాటెక్ సిమెంట్ పై దాడి చేసి ఆఫీస్ లో ఉన్నటువంటి సామాగ్రిని అయితే ధ్వంసం చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ గ్రామస్తులు మాత్రం పూర్తిగా తెలుపుతున్న విషయం ఏంటంటే కంపెనీలో మాత్రం ఎలాంటి మెజర్మెంట్స్ ను ఉపయోగించడం లేదు. అదేవిధంగా కూడా మెజర్మెంట్స్ తో పాటు ఎలాంటి సేఫ్టీ కిట్లు కూడా ఉపయోగించట్లేదు కార్మికులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనపై కూడా ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టారు. నందిగాంకి చెందిన ఆర్డీఓ రవీంద్రని ఘటనా స్థలానికి పంపించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. రవీంద్ర కూడా జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని ఈ ఏదైతే ప్రమాదం జరిగిన బ్లాక్ అయితే ఉందో ఆ బ్లాక్ ను కూడా సందర్శించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి విచారణ అయితే చేపట్టారు. అదేవిధంగా కూడా ఈ గ్రామస్తులు ఒక్కసారిగా కంపెనీపై దాడి చేయడంతో కూడా ఒక్కసారిగా కంపెనీ అంతా కూడా భయాందోళనకు గురవడంతో మాత్రం జగ్గయ్యపేట నంది సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఘటనా స్థలాన్ని బలగాలతో తీసుకొని గ్రామస్తుల్ని తో జరిపే ప్రయత్నం చేపట్టారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడంతో విజయవాడ ఉన్నటువంటి డీసీపీ శ్రీనివాసరావు గారు ఘటనా స్థలాన్ని చేరుకొని సమీక్షించారు. ఆ కంపెనీ యజమానులతో కూడా విచారణ చేపించి బాధితులకి పూర్తిగా న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పారు. ఈ ఘటనపై కూడా ఇప్పటికే జగ్గయ్యపేట ఎమ్మెల్యే కూడా విజయవాడలో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే ఘటనా స్థలాన్ని చేరుకొని క్షతగాత్రులు అయితే పరిశీలించారు. వాళ్ళకి మెరుగైన సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని మాత్రం వైద్యులకు అయితే చెప్పారు. అదేవిధంగా చూసినట్టయితే మాత్రం విజయవాడ కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సృజన కూడా హాస్పిటల్ చేరుకొని క్షతగాత్రులు అయితే పూర్తిగా పరిశీలించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అనే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కూడా ఎన్టీఆర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. వాళ్ళకి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అయితే తెలిపారు. వారికి ఎంత ఖర్చు అవుతుందో అంత విధంగా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచే కూడా ఈ నష్టపరిహారం అందే విధంగా కూడా చర్యలు చేపట్టాలని మాత్రం సీఎం కూడా ఆదేశించారు. బిందు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
వేల్లో జరిగింది.